జీవితంలో నిర్ణయం తీసుకోవడం ఎందుకంత కష్టం? యుద్ధంలో సొంత వారిని చంపాలా? యుద్ధంలో సొంత వారిని ఎదుర్కోవాలా? లేదా పోరాటం వదిలేయాలా అని తీవ్రమైన ఆలోచనలలో పడ్డాడు అర్జునుడు. మన జీవితంలో కూడా ఇలానే ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన మొదలవుతూ ఉంటుంది. ఉదాహరణకు నువ్వు సొంత ఊర్లో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నావు. ఇందులో నీకు సరిపడంత జీతం రావట్లేదు కాబట్టి నువ్వు పట్టణం వెళ్ళి ఎక్కువ జీతానికి పనిచేయాలనుకుంటున్నావు. ఇక్కడ చూస్తే రెండు మనకు మంచివే. ఒకటి సొంత ఊర్లో కుటుంబంతో ఉండి పని చేసుకోవడం, లేదా పట్టణం వెళ్ళి ఎక్కువ జీతంతో పని చేసుకోవడం. రెండు మంచివే, కానీ రెండిట్లో ఏది నిర్ణయం తీసుకోవాలని మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో మీరైతే ఏది చూస్ చేసుకుంటారు? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు, చెడు తిరుగులు తిరుగుతూ ఫ్రెండ్స్తో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? ఆ పిల్లవాడిని తన్ని కఠినంగా శిక్షించి మారుస్తావా, లేక మంచిగా మాట్లాడి చేయించేపిస్తావా? ఇక్కడ రెండూ చేయొచ్చు, కానీ ఇక్కడ సందర్భం ఏంటి? ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే మారతాడని నువ్వు అర్థం చేసుకొని ఆ విధంగా ప్రయత్నించాలి. ఇక్కడ మనం ఎలాంటి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకోవడంలో తెలివిగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని మన అనుకూలంగా చేసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోవడం నీ ఆత్మ శక్తిని జాగ్రత్త చేస్తుంది.